హాయ్ హలో దోస్తు, ఇలా క్యాటరింగ్ వచ్చేసి 100 మందికి బెల్లపన్నం ఆర్డర్ వచ్చింది. దాని ప్రాసెస్ ఏంటో చూపిస్తా. చక్కెర పొంగలి బెల్లపన్నం కోసం రైస్ కడుగుతున్నా. 5 కేజీల రైస్, 1/2 కేజీ పెసరపప్పు, 1/2 కేజీ శనగపప్పు. ఇదిగో 2 సార్లు కడిగి మంచిగా పక్కనే తీసుకుందాం. ఇదిగో బెల్లపన్నంలో వాడేటి మనం కాజు, 2 కొబ్బరికాయలు, కిస్మిస్, నెయ్యి. ఇక కాజు 2 పక్కలు చేసుకుంటున్నా. ఇదిగో బెల్లం కొంచెం కరిగిపోవడానికి గంజి పెట్టేసుకుంటున్నాం. ఇదిగో వాటర్ పోసుకుంటున్నాం బెల్లం కరగడానికి కొంచెం. ఇదిగో బెల్లం కరిగిస్తున్నాం. ఇది ఒక సైడ్ బియ్యం ప్రాసెస్ నడుస్తుంది, ఇంకో సైడ్ బెల్లం కరిగించే ప్రాసెస్ నడుస్తుంది. ఇది ఒక కడిగి పెట్టుకున్న బియ్యం పప్పులు, ఒక 1 అవర్ నానబెట్టుకున్న బియ్యంని మంచిగా. దీనికి నేను కొత్త రైస్ వాడుతున్నా. రైస్ మెత్తగడం కొంచెం కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకుంటున్నా రైస్లో. 5 కేజీలకు 15 కేజీల నీళ్ళు పోసుకుంటున్నా. ఇది 5 కేజీల రైస్కు 12 కేజీల బెల్లం వేసిన. 1/2 కేజీ కాజు, కేజీ నెయ్యి, 2 కొబ్బరికాయలు, 1/4 కేజీ కిస్మిస్. 10 నిమిషాలకు ఒకసారి కలుపుతున్నా. ఈ బెల్లంని ముక్కలుగా చేసి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈజీ ప్రాసెస్ కోసం ఇట్లా ఉడికిస్తున్నా బెల్లంని కూడా. ఇదిగో పాలు 3.5 లీటర్లు వాడుతున్నా. ఇదిగో బెల్లం మొత్తం కరిగి ఇలా అయింది. ఇదిగో రైస్ ఇప్పుడే ఉడుకుతా ఉంది మెల్లమెల్లగా. రైస్ పూర్తిగా మెత్తగా ఉడకాలి. ఇక పప్పులు ఎలా కనబడుతున్నాయో చూడండి. కొంచెం పెసరపప్పు, కొంచెం శనగపప్పు వాడినాం. ఇంకొక 20 నిమిషాల వరకు ఉడకడం పడుతుంది. ఉడికింది. ఇట్లా పట్టుకుంటే ఇలా తుక్కు అయిపోవాలి. ఇలా వస్తే తుక్కు అయిపోవాలి రైసు. అప్పుడు ఉడికిందని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇప్పుడు రైస్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. బెల్లం సిరప్ పోసుకుంటున్నా. అట్లా లాస్ట్లో ఇట్లా ఎందుకు పెట్టినంటే లాస్ట్లో కొంచెం ఇసుక లాంటిది ఉంటుంది, అది రాకుండా ఉండడానికే అట్లా ఆపేసిన. ఇదిగా ఇప్పుడు బెల్లంతో పాటు రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఇది ఉడకడానికి ఇంకో 1/2 అవర్ పట్టుద్ది. ఇప్పుడు బెల్లంలో ఉడుకుతూ ఉంటుంది రైసు. ఇట్లా ఈ కలర్లోకి వస్తుంది మొత్తం. పాలతో పాటు ఉడికిస్తున్నా. ఇప్పుడు పాలు వేసుకుంటున్నా. పాలు కూడా పూర్తిగా వేసేసుకున్నాం. దగ్గరికి వస్తున్నది. నెయ్యిలో వేంపడానికి పోపు రెడీ చేస్తున్నా. ఇదిగో 1/2 కేజీ నెయ్యి, నందకిషోర్. ఇదిగో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి 2 కాయలు. దగ్గరికి వచ్చింది. ఇట్లా దగ్గర పొంగులు వస్తున్నాయి. మంచిగా ఫ్రై అయినాయి. ఇట్లా ఇది 1/2 కేజీ కాజు, 1/4 కేజీ కిస్మిస్ మంచిగా ఫ్రై అవుతా ఉన్నాయి. నెయ్యిలో ఏమిటంటే సువాసన వేరప్ప.
సో ఇలా ఫ్రై అయింది. మంచి కలర్లోకి వచ్చినాయి. ఇక రైస్ కూడా మంచి దగ్గరికి వచ్చింది. ఇక రైస్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాజు, కిస్మిస్, కొబ్బరి ఇందులో వేసుకుంటున్నాం. ఇదిగో ఇలా ఉంది. ఇది కొంచెం చల్లారగానే గట్టిగా అవుతుంది.